ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధి కోసం కేబినెట్ ఒక పాలసీ తీసుకొచ్చింది. ఫార్చ్యూన్ 500 ఫోర్బ్స్ జాబితాలో ఉన్న సంస్థలను ఆహ్వానిస్తున్నాం. వారికి కేటాయించిన ఎకరం భూమికి 500 ఉద్యోగాలు వారు ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం 3000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. అప్పుడే వారికి భూమిని కేటాయిస్తాం. హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. మరి అంతేకాకుండా ఒక రెవెన్యూ జనరేటింగ్ సెంటర్ ని తెలంగాణ మొత్తానికి కనుక మనం తీసుకున్నట్లయితే హైదరాబాద్ రెవెన్యూ జనరేటింగ్ సెంటర్. సో అటువంటి రెవెన్యూ జనరేటింగ్ సిటీని వదులుకొని మన రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఐటీని సాఫ్ట్వేర్ అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ లో దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలు ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ జరుగుతూ ఉంటే, బెంగళూరు అదే విధంగా 3-4 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో అది 5-10 వేల కోట్లు కూడా చేరుకోపోవటం ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఈ రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేయాలంటే పెద్ద పెద్ద సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని రాష్ట్రంలో ఎకో సిస్టమ్ ని డెవలప్ చేసి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేటట్లు మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఇతర సిటీస్ లో బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, లేకపోతే మెడ్రాస్ కానివ్వండి, అక్కడంతా ఏంటంటే భూముల ధరలు ఇతర కాస్ట్ విపరీతంగా పెరిగిపోవటం కానివ్వండి, ట్రాఫిక్ కంజెషన్ తో అనేక సమస్యలు అక్కడ ఎంప్లాయీస్ ఎదుర్కోవటం కానివ్వండి, వీటన్నిటి మూలంగా ఈ పెద్ద పెద్ద సంస్థలు రీలొకేట్ చేసుకుంటానికి కూడా ఆలోచన చేసే పరిస్థితులు ప్రస్తుతం దేశంలో ఉన్న విషయం మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. సో దానికోసం అని చెప్పేసి వారిని ఆహ్వానించాలంటే ఇక్కడ, ఎందుకంటే అక్కడి నుంచి ఇతర సిటీస్ నుంచి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలంటే వారికి ఒక క్యాపిటల్ కాస్ట్ విపరీతంగా అవుతుంది. కాబట్టి వాటి కోసం అత్యంత తక్కువ ధరకి భూముల్ని వారికి ఏర్పాటు చేసే ఆలోచన ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఎందుకంటే ఇటువంటి సంస్థల్ని ప్రోత్సహించేటప్పుడు ఏ సంస్థలు అయితే ఫార్చ్యూన్ 500 యూరప్ లిస్ట్ లో ఉన్నాయో, అదేవిధంగా ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్ లో ఉన్నావో, లేకపోతే ఫోర్బ్స్ గ్లోబల్ 2000 లిస్ట్ లో ఉన్నాయో, ఫార్చ్యూన్ 1000, ఫార్చ్యూన్ 500 ఈ లిస్ట్ లో ఏదైతే స్థానం సంపాదించిన సంస్థలు ఉంటాయో, $1 బిలియన్ టర్న్ ఓవర్ కానివ్వండి, లేకపోతే అసెట్స్ కానివ్వండి ఉన్న సంస్థల్ని గుర్తించి వాటికి ఈ భూమిని అందిస్తారని చెప్పేసి, కేటాయిస్తారని చెప్పేసి ఈ పాలసీ ప్రకారం కేటాయిస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఈ సంస్థలన్నీ కూడా కనీసం 3000 మందికి జాబ్, పర్ ఎకర్ 500 మందికి జాబ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది మన ఐటీ సెక్టర్ లో. అదే జీసీసీ లో అయితే 2000 మందికి ఉద్యోగాలు, మన 500 మందికి ఎకరానికి 500 మంది మినిమం. ఎన్ని ఎకరాలు తీసుకుంటే ఆయన 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మొత్తం మీద మినిమం 3000 ఐటీకి, 2000 జీసీసీకి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ పాలసీ